श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। दयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीमान् वेङ्कटनाथार्य कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। శ్రీమద్ వేదాంత దేశికాచార్య విరచిత దయాశతకం యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ శతకంలో భగవంతుని యొక్క అసంఖ్యేయ కళ్యాణ గుణాలలో దయాగుణాన్నే ప్రధానంగా స్వీకరించడానికి మనకి ముఖ్య కారణంగా చెప్తూ, ఏ దయాగుణం లేకపోతే భగవంతునిలో గల ఇతర గుణాలు కాకపోతే కాకుండా దోషాలుగా పరిణమిస్తాయో ఆ దయాగుణానికి ప్రాధాన్యం ఇవ్వడం ఇక్కడ మనకి చూపిస్తూ చెప్తున్నారు. అయితే రెండవ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుని అర్థాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విగాహే తీర్థబహుళాం శీతలాం గురు సంతతిం శ్రీనివాసదయాంబోధి పరివాహ పరంపరాం అని తీర్థకరులైనటువంటి ఆచార్యులచే నిండినటువంటి ఒక శమధమాది గుణపరంపర, గుణసంపన్నమైనటువంటి పల్లవ చలనైనటువంటిది గురు పరంపర అనే ఎక్కువ ప్రవాహం కలిగినటువంటి శ్రీనివాస దయాంబోధి అని. అంటే శ్రీనివాసుని యొక్క దయ అనే మహారథం, అంటే మడుగు, ఆ నుంచి ప్రవహించేటటువంటి ధారా పరంపర ఏదైతే ఉందో దానికి అవగాహనగా ఇక్కడ మనకి ఆ మడుగులో మునుగుతున్నాను అన్నట్లుగా చెప్పడం. అంటే దయాస్వరూపమైనటువంటి వెంకటాద్రికి నమస్కరించి సర్వ ఫలప్రదమైనటువంటి గురు పరంపర యొక్క వందనం ఆచరిస్తున్నానని చెప్పడం. షటగోపముని, నాదముని, అట్లాగే యామునముని మొదలగు పావనతమ పరమాచార్యులచే నిండినటువంటి సమధమాది దయాది గుణపూర్తి కలిగినటువంటి ఆచార్య పరంపర అనేటువంటి శ్రీనివాసుని యొక్క దయ అనే జలాశయం ఆ జలాశయం నుంచి ప్రవహించేటటువంటి గొప్ప కాలువలో స్నానం చేస్తున్నాను అని చెప్పడం. అనగా అట్టి గురు పరంపరకు త్రికరణయుక్తంగా నమస్కరిస్తున్నానని భావం. ప్రపంచంలో సన్మార్గం తెలియక సర్వజనులు బాధపడుతూ సమయాన్ని సర్వేశ్వరుడు శ్రీనివాసునికి మిక్కిలి దయతో పైన చెప్పబడినటువంటి ఆచార్య పరంపరను అవతరింపజేసి వారి ద్వారా వైదిక సత్సాంప్రదాయాన్ని, ప్రవృత్తి మార్గం అనేటటువంటి మొదలైన మార్గాలన్నీ కూడా ప్రవర్తింపజేసి అందరికీ కూడా తరుణోపాయం కలిగించేటట్లుగా కలిగించడం వల్ల ఆ ఆచార్య పరంపర శ్రీనివాసుని యొక్క దయా ప్రవాహం పరంపరయే అని ఆచార్యుల యొక్క అభిప్రాయంగా ఇక్కడ చెప్తూ, అంటే తాపార్తుడు గొప్ప ప్రవాహంలో స్నానం చేసి ఆ తాపశాంతిని పొందదలిస్తే కనుక రేవుల ద్వారా దిగి ఎలా అభిష్టం పొందగలడో అట్లే సంసార తాపార్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ శ్రీనివాస దయా ప్రవాహం అనేటటువంటి ఆ ప్రవాహంలో అవగాహించి ఆ శ్రేయస్సును పొందదలిస్తే పైన చెప్పినటువంటి ఆచార్యులని ఆ రేవుల మార్గాన్నే దిగాలి. అనగా వారిచే ప్రదర్శింపబడినటువంటి మార్గాన్నే మనం అనుసరించినప్పుడే శ్రీనివాసుని యొక్క దయను పొందగలం. ఈశ్వరుడు ఎంత దయావంతుడైనా కూడా సరి అయిన త్రోవలో పోవానికి మాత్రమే ఆయన యొక్క దయ లభించుతుంది అనే భావం.
ఆచార్యుల యొక్క ఆత్మగుణ పూర్తిని శీతలామని ఆ పదంతో ఇక్కడ తెలియపరచడం వైలక్షణ్యంగా చెప్తూ ఈ రెండవ శ్లోకాన్ని ముగించినట్టుగా తెలుస్తోంది. జై శ్రీమన్నారాయణ.